దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. చదవందమ్మా. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో దేవా ఒక సహవాసంగా మమ్మల్ని మీరు ఇక్కడ కూడుకునేలా చేశారు. ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ చివరి దినాల్లో ప్రభా మరి ఏ విధంగా మేము జీవించాలో నీ వాక్యం ద్వారా మీరు అందరితోనే మాట్లాడమని కృపను చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు సైలెంట్గా ఉన్నానా? పిల్లలు వారి అల్లరాలు చేసుకుంటారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఈరోజు నేను దానియేలు గ్రంథం నుంచి 1వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. చాలా మంది జీవితాలను ప్రభావితం చేసేది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మన జీవితాలు ప్రభావితం చేయబడాలి అంటే మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితం మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో దానియేలు 1వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు ప్రభువు మాట్లాడుతుండగా మనం అందరం కలిసి నేర్చుకుందాం. దేవుని ప్రజలు యెరూషలేములో ఉన్నారు. ఈ 1వ అధ్యాయం భావాన్ని నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. అయితే దేవుని ప్రజలు, దేవుని పిల్లలు ఎప్పుడైతే దేవునికి అయిష్టంగా ఉన్నారో దేవుడు వారిని అన్యజనులైన ఈ బబులోను రాజుకి అప్పగించేశాడు. బబులోను రాజు వచ్చి యెరూషలేము మీద ముట్టడి చేసి దేవుని ప్రజల్ని, దేవుని యొక్క దేవాలయాన్ని, దేవుని ప్రజల్ని పాడు చేసి కొంతమందిని బబులోను సామ్రాజ్యంలో బబులోను సామ్రాజ్యానికి కొంతమందిని తీసుకెళ్ళినట్టు మనం ఇక్కడ చూస్తాం. 3వ వచనంలో ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజు నగరు నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీలు విద్యను భాషను వారికి నేర్పుము అని బబులోను రాజు నెబుకద్నెజరు చెప్తాడు. వీరు వెళ్ళి బబులోను రాజ్యం వెళ్ళి దేవుని ప్రజలైన యెరూషలేము మీద ముట్టడి చేసి దేవుని ప్రజల్ని ఓడించి ఈ అన్య జనాంగం ఉన్న బబులోను రాజ్యానికి బానిసలుగా వారి రాజ్యానికి తీసుకొచ్చి వారి ద్వారా వారి రాజ్యాన్ని ఫలింప చేసుకోవాలని బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క ఆశ. ఆ విధంగానే యెరూషలేమును ముట్టడి చేశారు, యెరూషలేమును ఓడించారు. కొంతమందిని బాలుర్ని రప్పించినట్టు ఇక్కడ వాక్యం కనిపిస్తా ఉంది. కొంతమంది బైబిల్ వేదాంతులు ఏమంటారంటే ఇంచుమించుగా ఒక 60 మంది ఈ ప్రవీణత కలిగిన వారిని, లోపం లేని సౌందర్యం కలిగిన వారు, విద్యా ప్రావీణ్యత కలిగిన వారిని ఇంచుమించు 60 మంది బాలుర్ని వీరు తీసుకొచ్చినట్టు కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. అయితే అలా జరిగిన తర్వాత రాజు ఏం చెప్తాడంటే, రాజు వీరిని ఒక నపుంసకుల అధిపతికి అప్పచెప్పి వీరికి 3 సంవత్సరాలు మన దేశం యొక్క విద్యని, భాషని, పరిస్థితుల్ని, సంస్కృతిని, విద్యను నేర్పించిన తర్వాత వీరిని మన రాజ్య అభివృద్ధిలో ఉపయోగించుకుందామని వారిని నపుంసకుల అధిపతి అయిన అస్పెజనకు వీరిని అప్పగిస్తాడు. ఆ సమయంలో సాధారణంగా బానిస అంటే 2 రకాలుగా ఉండేది. ఒకటి ఇలా యుద్ధం చేసి ఓడించేసి వారిని తీసుకొచ్చి వారి రాజ్యంలో పని చేయించుకునేవారు. రెండోది డబ్బులు పెట్టి కొనుక్కుని వారిని తీసుకొచ్చి వారి పనుల నిమిత్తం, అవసరాల నిమిత్తం వాడుకునేవారు. 2 రకాలుగా బానిసలు ఉండేవారు ఆనాటి పరిస్థితుల్లో. ఇశ్రాయేలీల ప్రజలు అంటే దేవుని పిల్లలే ఏ విధంగా బానిసలుగా వచ్చారంటే, యూదా ప్రజలు చాలా తెలివైన వారు, చాలా చురుకైన వారు, చాలా జ్ఞానం కలిగిన వారని బబులోను వారికి తెలుసు. కాబట్టి వారి జ్ఞానాన్ని ఉపయోగించుకొని వీరి రాజ్యాన్ని ఫలింప చేసుకోవాలనే ఉద్దేశంతో వారిని బానిసలుగా ఇంచుమించుగా 60 మందిని బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొచ్చి తన రాజ్యంలో పెట్టి నపుంసకుల అధిపతికి అప్పచెప్పాడు. ఎందుకు నపుంసకుల అధిపతికి అప్పచెప్పాడంటే వారిని ఆ పురుషుల్ని నపుంసకులుగా తయారు చేసేస్తారు. ఎందుకంటే వారు మళ్ళా పురుషులుగా ఉంటే వారు అభివృద్ధి చెంది మళ్ళా పిల్లలను పుట్టించి వాళ్ళు మళ్ళా జనాంగం పెరిగిపోతారని ఆ సమయంలో ఏం చేసేవారంటే వారిని కూడా నపుంసకులుగా చేసేసేవారు. ఆ విధంగా ఈ 60 మంది కూడా ఈ నపుంసకుల అధిపతి దగ్గర ఉన్నారు. అయితే రాజు ఏం చెప్పాడంటే, నేను ఏ ఫుడ్ అయితే తింటానో,
నేను ఏదైతే తాగుతానో, నేను ఏదైతే భుజిస్తానో ఆ ఫుడ్ వారికి పెట్టండి. ఆ ఫుడ్ వారికి పెట్టిన తర్వాత వాళ్ళు చాలా బలంగా పెరుగుతారు కదా, జ్ఞానంగా పెరుగుతారు, సౌందర్యంగా పెరుగుతారు. అప్పుడు వారిని మన కొరకు ఉపయోగించుకుందామని ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత జరిగింది ఏంటి అంటే 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసలాధిపతిని వేడుకొనగా. అప్పటి వరకు ఏం జరిగింది అంటే ఇంచుమించుగా 60 మంది బాలురు, వారి వయసు ఇంచుమించుగా టీనేజ్, అంటే 15 నుంచి 18 టీనేజ్ లో ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ భాష మారిపోయింది, వాళ్ళ భాష మారింది, వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి, వాళ్ళ పొజిషన్ మారిపోయింది. వారు యోధా ప్రాంతంలో దేవుని ప్రజలుగా ఉన్నారు, వారు ఒక మంచి స్థాయిలో ఉన్నారు. కానీ ఈ బబులోను రాజ్యానికి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళ పొజిషన్ మారిపోయింది. వాళ్ళ పొజిషన్ ఏ స్థాయికి వచ్చేసిందంటే ఒక బానిసగా వచ్చేసింది. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ పేర్లు మార్చేశారు, వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ కల్చర్ మారిపోయింది, వాళ్ళ లాంగ్వేజ్ మారిపోయింది, వాళ్ళ పురుషత్వం కూడా కోల్పోయింది. అన్నిటికీ ఒప్పుకున్నారు, అన్నిటినీ యాక్సెప్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే రాజు తినే ఆహారాన్ని తినమన్నారో అక్కడ మాత్రం దానియేలుతో ఉన్న కొంతమంది కలిసి అబ్జెక్ట్ చేశారు. ఎందుకు అబ్జెక్ట్ చేశారంటే రాజుగారికి పెట్టే ఆహారం దేవతలకు అర్పించి దానిని తీసుకొచ్చి శ్రేష్టమైన ఆహారాన్ని రాజుగారి భోజనంగా భుజిస్తారు. ఇక్కడ 60 మంది వచ్చినట్టు చరిత్ర చెప్తా ఉంది. ఈ 60 మంది ఎవరంటే 60 మంది యూదులే. ఈ 60 మంది దేవుణ్ణి తెలుసుకున్న వారే. ఈ 60 మంది కూడా దేవుని పిల్లలే. ఈ 60 మంది కూడా జ్ఞానం కలిగిన వారే. ఈ 60 మంది కూడా సౌందర్యవంతులే. కానీ 4 మాత్రమే ఆ ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే బలి అర్పించిన వాటిని తినకూడదు అని యోధా ప్రజలకు తెలుసు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ దేవుని పిల్లలైన 60 మందికి అది తినకూడదని తెలుసు. కానీ అందులో 56 మంది తినేశారు. 4 మాత్రం అది తినడానికి ఇష్టపడలేదు. వాళ్ళ పొజిషన్ మారిపోయింది, వాళ్ళ పరిస్థితి మారిపోయింది. రాజుల్లాగా బ్రతికేవారు, దేవుని ప్రజలుగా బ్రతికేవారు బానిస అయిపోయారు. అంటే బానిస అంటే ఆ రాజ్యంలో చిట్ట చివరి పరిస్థితి అనమాట, చిట్ట చివరి పొజిషన్. వారు అన్ని యాక్సెప్ట్ చేశారు, కానీ వారిని వారు అపవిత్రపరచుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదు, కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంచుమించు 56 మంది దాన్ని యాక్సెప్ట్ చేశారు, కాంప్రమైజ్ అయిపోయారు. 4 మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. అయితే వాళ్ళు సాధారణంగా బానిసలకి మాట్లాడే పరిస్థితి ఉండదు. అధికారి ఏది చెప్తే వారు ఆ పని చేయాల్సిందే. కానీ వీరు ఏం చేశారంటే కొంచెం ధైర్యం తెచ్చుకుని భయపడకుండా ఆ అధిపతితోటి, అధికారి గారు మేము ఈ మాంసాహారం తినము, మాకు ఆ శాకాహారం పెట్టండి అని చెప్తే ఆ అధిపతి అంటాడు, మీకు అలా చేస్తే నాకు రాజు ఆజ్ఞ ఇచ్చాడు కదా, మీకు మాంసాహారం పెట్టకపోతే వీరందరూ మాంసాహారం తింటారు, వారి ముఖాలు తేటగా ఉంటాయి, బలంగా ఉంటాయి, తేజోమయంగా ఉంటాయి. మీరు వెజిటేరియన్ తిన్నప్పుడు మీ మొహాలు నీరసంగా అవుతాయి. తర్వాత రాజు దాన్ని చూస్తే నన్ను శిక్షిస్తాడు, కాబట్టి నన్ను శిక్షిస్తాడు అని అధికారి చెప్తాడు. అయితే వీరేమంటారంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక 10 రోజులు మాకు శాకాహారం పెట్టండి, 10 రోజుల తర్వాత పరీక్షించండి, పరీక్షించిన తర్వాత వారి మొఖాలు మా మొఖాలు పరీక్షించి ఒకవేళ మా మొఖాలు తేటగా లేకపోతే మీరు ఎలా కావాలంటే అలా చేయొచ్చని అధికారిని రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసిన తర్వాత అధికారి యాక్సెప్ట్ చేస్తాడు. 10 రోజుల తర్వాత వారి మొఖాలు తేటగా ఉంటాయి. ఒకసారి 19వ వచనం చదువుదామా. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరన్నా కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. వచ్చిన 60 మందిలో 4 మాత్రమే రాజు సముఖమున నిలిచిరి. దానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలో తీసుకున్న నిర్ణయం వారి జీవితాల మీద ఎట్లా ప్రభావితం చేసిందో మనం చూస్తా ఉన్నాం. మన జీవితాల్ని మనం తీసుకున్న నిర్ణయాలే డిసైడ్ చేస్తాయి. మన జీవితాలు మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. మన జీవితం మంచిగా ఉన్నా, చెడిపోయినా, ఒక స్థాయిలో ఉన్నది అనుకున్నా, స్థాయి కింద ఉందనుకున్నా, మన జీవితాల్ని డిసైడ్ చేసేది ఏంటంటే మన నిర్ణయం మాత్రమే. 60 మంది వచ్చారు, 60 మంది దేవుని పిల్లలే, కానీ 4 మాత్రమే ఆ యొక్క ఫుడ్ ని తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు, ఒక డెసిషన్ తీసుకున్నారు. అది వారి లైఫ్ ని ఎట్లా చేంజ్ చేసిందంటే ఆ 56 మంది పేర్లు ఇందులో రాయబడలేదు, వారి గురించి ప్రస్తావనే లేదు, వారి గురించి వదిలివేయబడింది. కానీ ఈ 4 ఆ రాజ్యాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగినట్టు తర్వాత అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయంలో 8వ వచనంలో చూస్తే వారు ఇది తిని తమ్మును తాము అపవిత్రపరచుకోకూడదని అనుకున్నారు. వాళ్ళు వయసు
టీనేజ్ లో ఉన్నారు, చాలా చిన్న ఏజ్ లో ఉన్నారు. కానీ వారికి ఎట్లా తెలిసింది ఇది తినకూడదని? వారికి ఎట్లా తెలిసింది? వాళ్ళు దేవుని పిల్లలే, 60 మంది దేవుని పిల్లలే, కానీ వీరికి ఎట్లా తెలిసింది అది తినకూడదని? దేవుని యొక్క వాక్యం వాళ్ళ హృదయాల్లో దాచుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అట్లా లీడ్ చేశారు. మనం కూడా దేవుని పిల్లలమే, దేవుణ్ణి ఎరిగిన వారమని చెప్పుకునే వారమే. కానీ చాలాసార్లు మన నిర్ణయాలు, నేను ఈ 60 మందిని 2 గుంపులుగా చేయాలనుకుంటా ఉన్నాను. ఈ 56 మంది కలిపి ఒక గుంపు, నలుగురు ఒక గుంపు. ఈ నలుగురు గుంపు చేసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నారు, దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చారు. అది తినకూడదు అని వీరికి ఎట్లా తెలిసిందంటే వారు దేవుని వాక్యాన్ని చదివి వారి హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి వారికి తెలిసింది ఇది తినకూడదని. వారు తీసుకున్న నిర్ణయం వారిని రాజ్యాధికారం వైపు నిలబెట్టింది. బానిసగా వెళ్ళిన వారు, ఎందుకు పనికిరాని వారు ఆ దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగిపోయారు. కారణం ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు మనం చాలా మంది కాంప్రమైజ్, 56 మంది కాంప్రమైజ్ అయిపోయారు. 56 మంది ఎప్పుడైతే రాజుగారికి పెట్టే ఆహారం ఎలాంటిది పెడతారు? చాలా శ్రేష్టమైన ఆహారం, కొవ్విన దూడను బలిచ్చి చాలా చక్కగా ఉండి రాజుగారికి ఏ ఆహారం పెడతారో ఆ ఆహారం మాత్రమే వీరికి పెట్టమని చెప్పారు. ఎప్పుడైతే అటువంటి ఆహారం చూసారో వీళ్ళు టెంప్ట్ అయిపోయారు. ఈ 56 మందికి దృష్టి అంతా ఆహారం మీదకి వెళ్ళిపోయింది. ఈ నలుగురికి దేవుని యొక్క వాక్యం వైపు వెళ్ళింది. ఈ 60 మంది కూడా దేవుని పిల్లలే, కానీ 56 మంది వాళ్ళ చూపు ఫుడ్ మీదకి వెళ్ళిపోయింది. ఆ నలుగురు ఆలోచన మాత్రం దేవుని యొక్క వాక్యం వైపు వెళ్ళింది. ఎప్పుడైతే ఆహారం కనిపించిందో వాళ్ళు టెంప్ట్ అయిపోయారు, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టారు, కాంప్రమైజ్ అయిపోయారు, టెంప్ట్ అయిపోయారు. దేవుడు ఆదాము అవ్వని తన స్వరూపంలో చేసుకున్నప్పుడు తన పోలికగా చేసుకున్నాడు. తను ఒక ప్లేస్ని ఇచ్చాడు, ఎంజాయ్ చేయమన్నాడు, సంతోషంగా ఉండమన్నాడు. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చి ఆ రమ్యమైన పండుని చూపించిందో వాళ్ళు టెంప్ట్ అయిపోయారు. అది తింటే టెంప్ట్ అయిపోయారు. దానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పరిస్థితులు, దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవుడు ఏది చేయొద్దన్నాడో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తా ఉన్నారు. ఈ 56 మంది కాంప్రమైజ్ అయిపోయారు, నలుగురు మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. వారి పొజిషన్ మారిపోయింది, యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ పేర్లు మార్చేశారు, యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ స్థితిని మార్చేశారు, యాక్సెప్ట్ చేశారు. కానీ వాళ్ళు అపవిత్రపరచుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఈ 56 మంది పడిపోవడానికి గల కారణం ఏంటని ఆలోచిస్తే, ఈ నలుగురు జీవితాలను బట్టి చూస్తే వారేంటో వారికి తెలుసు. వారిని దేవుడు ఎందుకు రక్షించాడో వారికి తెలుసు. వారి జీవిత ఉద్దేశం వారికి తెలుసు. ఈ 56 మందికి తెలియలేదు. దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల్ని, తన ప్రజల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఎందుకు రక్షించుకున్నాడంటే తన కొరకు రక్షించుకున్నాడు. వారికి ఏమి ఆర్జించాడంటే, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులైనండి, లివ్ హోలీ. దేవుడు ఇంకా ఎందుకు ఎన్నుకున్నాడంటే వారిని సాక్షులుగా సమాజానికి, ఈ లోకానికి సాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈ సమాజాన్ని ప్రభావితం చేయడానికి, ఈ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, చీకటిలో ఉన్న ఈ సమాజాన్ని వెలుగులోకి నడిపించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కానీ మనం చాలాసార్లు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. మనం ఎగ్జామ్స్ రాసే టైంలో మనకి ఆన్సర్ తెలియనప్పుడు పక్క వాళ్ళని ఈ స్లిప్లు తెచ్చుకుంటారు, స్లిప్లు రాసుకుంటారు. రాసుకునే టైంలో మనం కూడా పాస్ అవ్వాలి కదా, మనకి అదొక టెంప్టేషన్. ఆ స్లిప్ చూసి రాస్తే మనం పాస్ అయిపోతాం, సార్లు కూడా అలౌ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? చూసి రాసేస్తాం. తెలుసు మనకి చూసి రాయకూడదని. కొన్ని పరిస్థితుల్లో మనం అబద్ధాలు చెప్తూ ఉంటాం. అబద్ధం చెప్పకూడదని మనకి తెలుసు, అయినా కానీ కాంప్రమైజ్ అయిపోతాం. కాంప్రమైజ్ అయిపోయిన 56 మంది రాజు సముఖంలో లేరు.
ఈ నలుగురు పేర్లు మాత్రమే రాయబడ్డాయి. ఈ నలుగురు మాత్రమే రాజు సొమ్ము కన్నా నిలబడ్డారు. ఏ విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం? వివాహాల విషయంలో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం, మన మాటల్లో కాంప్రమైజ్ అయిపోతాం, మన చూపుల్లో కాంప్రమైజ్, మన క్రియల్లో కాంప్రమైజ్. దేవుని వాక్యం మనకేం చెప్తోంది? మీరు ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడాలి, అబద్ధం పలుకకూడదు. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అది దేవుని వాక్యం మనకు తెలుసు. దేవుడు మనకు చెప్పాడు. నేను అబద్ధమాడి చాలా రోజులైంది అన్నవాళ్ళు ఎవరున్నారు? నేను అబద్ధమాడి చాలా రోజులైందండి అన్నవాళ్ళు ఎవరంటే మీ చేతి చూపించండి. నేను అబద్ధమాడి 4 రోజులైంది, లేదా 10 రోజులైంది, లేదా 5 రోజులైంది. ఉదయం లేచి ఇప్పుడు వచ్చేసరికి కూడా మనం అబద్ధమాడి వచ్చుంటాం. అంటే కాంప్రమైజ్. లైఫ్ ని ఎంత కాంప్రమైజ్, ఎంత సింపుల్ గా తీసుకుంటున్నాం అంటే దేవుని యొక్క మాటను పక్కన పెట్టేసి కాంప్రమైజ్ అయిపోతాము. కారణం ఏంటంటే జీవితం యొక్క ఉద్దేశం మనకు తెలియట్లేదు. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో మనకు తెలియట్లేదు. డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారేంటో వారు తెలుసుకున్నారు. వారి జీవిత ఉద్దేశం ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడో వారు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకోగలుగుతా ఉన్నారు. వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు కూడా నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. దానికన్నా ముందుగా మనం ఏ ఏ విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నాం, ఏ ఏ విషయాల్లో టెంప్ట్ అయిపోతున్నాం అన్న విషయాలు మనం ఆలోచించుకోవాలి. నేటి పరిస్థితుల్లో అప్పుడు ఆదాము అవ్వ వారి ముందున్న ఆ ఫ్రూట్ చూసి మొట్టమొదటిగా టెంప్టేషన్ ఎలా ప్రారంభమవుతుంది అంటే, శోధన ఎలా ప్రారంభమవుతుంది అంటే చూపుల ద్వారా ప్రారంభమవుతుంది. ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయికి టెంప్టేషన్, ఒక అందమైన అబ్బాయిని చూసినప్పుడు, బాగా చదువుకునే డబ్బున్న అబ్బాయిని చూసినప్పుడు, మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయిని చూసినప్పుడు అమ్మాయికి టెంప్టేషన్. టెంప్టేషన్ అనేది మొట్టమొదటిగా చూపుతో ప్రారంభమవుతుంది. డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు 60 మంది ముందు రాజుగారి ఆహారం, కళ్ళకి చక్కని ఆహారం కనిపించింది. 56 మంది టెంప్ట్ అయిపోయారు, 4 మాత్రం నిలబడ్డారు. మన కళ్ళ ముందు కూడా ఈరోజు సాతాను మనల్ని పడేయడానికి మొట్టమొదట చూపుతోటే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మొదటిసారి చూసినప్పుడే ప్రేమ పుట్టింది. ఎప్పుడైతే మన కళ్ళకు అందంగా కనిపిస్తారో సాతాను గడి శోధన ఎప్పుడు ఫస్ట్ కళ్ళతోటే ప్రారంభమవుతుంది. మన కళ్ళ ముందు పెడతాడు అందమైన అబ్బాయిని, మన కళ్ళ ముందు పెడతాడు అందమైన అబ్బాయిని, మన కళ్ళ ముందు పెడతాడు. వాక్యం తెలిసిన వారిగా మన చూపులు బాగుండాలి, పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు చెప్తే, ఇలాంటి టెంప్టేషన్ వచ్చిన పరిస్థితుల్లో మనం ఏం చేస్తా ఉన్నాం? మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? చాలా మంది దేవుని ఎరిగిన ప్రజలే ఈరోజు, దేవుడు తెలుసుకున్న ప్రజలే ఈరోజు పార్కులకి వెళ్తే ఈరోజు పార్కులో ఉంటారు. ఈరోజు ఎస్పెషల్గా సగం మంది పైన క్రైస్తవులే ఉంటారు పార్కులో. బీచ్కి వెళ్తే ఈరోజు ఆ బీచ్లో వాళ్ళే కనిపిస్తారు. సాతాను గడు మనల్ని పడేసేది మొట్టమొదటి చూపులోనే. ఆదాము అవ్వ ముందు వాళ్ళు చూసిన తర్వాత ఆలోచించారు, ఇది తింటే మనకి జ్ఞానం వస్తుంది, మనం దేవతలాగా అయిపోతాం. పాపానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే చూపు. మొదటి చూపులోనే చూసిన తర్వాత ఏముందంటే అది ఆలోచనలోకి వెళ్తుంది. ఆదాము అవ్వలు చూసిన తర్వాత ఆలోచించారు, ఇది తింటే మనం దేవతలాగా అయిపోతాం కదా. పాపానికి మొదటి స్టెప్ చూపులు అయితే, రెండో స్టెప్ ఏంటంటే ఆలోచన అయిన తర్వాత మూడో స్టెప్ ఏంటంటే క్రియలు. వాళ్ళ క్రియ రూపంలో ఆదాము అవ్వ ఆ పండు తిన్నారు. ఈరోజు ప్రేమ పేరు చెప్పుకుని తమ జీవితాలను నాశనం చేసుకున్న వారి జీవితాలన్నీ కూడా మొట్టమొదటి చూపుతోనే ప్రారంభమవుతాయి. క్లాస్ రూమ్ లో చూస్తారు, కాలేజీలో చూస్తారు, బీచ్ లో చూస్తారు, సినిమా హాల్లో చూస్తారు, ఎక్కడో చూస్తారు. అమ్మాయి బాగుంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి అంతా అదే ఆలోచన, ఆ అమ్మాయే కళ్ళ వస్తుంది, ఆ అబ్బాయే మైండ్ లో మెదులుతా ఉంటాడు, ఆలోచనలో మెదులుతాడు. మళ్ళా రేపు ఉదయానికి చూడాలి క్రియారూపంలో వెళ్ళిపోతుంది. మళ్ళా రేపు వాళ్ళని చూడడానికి ఆశపడతారు. అది చివరికి వాళ్ళ జీవితాల్లో నాశనం అయిపోయిన స్థితిలోకి ఈరోజు మనం ఎంతో మంది చూస్తా ఉన్నాం. ఎంతో మంది మన కళ్ళ ముందు ఉన్నారు. టెంప్టేషన్. రాజుగారి ఆహారం కళ్ళ ముందు ఉంది, చాలా రుచికరంగా ఉంది, కళ్ళకి ఆకర్షణీయంగా ఉంది.
60 మంది ఉన్నారు, 60 మంది దేవుని పిల్లలే, 60 మందికి దేవుని గురించి తెలుసు, 60 మందికి తెలుసు అది తినకూడదని, కానీ 56 మంది వెళ్ళి తినేశారు. ఈరోజు మన ఇక్కడ ఒక 50 మంది ఉంటే ఈ 50 మందికి తెలుసు అబద్ధం చెప్పకూడదని, కానీ ఎంతమంది దేవుని మాట మీద ఏది చూపిస్తున్నారు? 50 మందికి ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు చెడ్డ మాటలు పలకూడదని, చెడ్డవి చూడకూడదని, కానీ ఎంతమంది అవి చేయకుండా ఉంటా ఉన్నారు? చాలా తక్కువ మంది. అందరికీ తెలిసింది అదే వాక్యం, అందరూ దేవుని పిల్లలే, కానీ కాంప్రమైజ్ అయిపోతా ఉన్నారు. నేటి క్రైస్తవ్యం, నేటి విశ్వాసులు కాంప్రమైజ్డ్ గా అయిపోతా ఉన్నారు. దేవుడేమో మనల్ని మీరు లోకానికి వెలుగున్నారు అన్నాడు. సమాజం చీకట్లో ఉంది, దేవుడు మనల్ని వెలుగుగా చేసి మీరు వెళ్ళి సమాజాన్ని వెలిగించండి అంటే, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప చేయడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే మనం కాంప్రమైజ్ అయిపోతాము. అందుకే మన లైఫ్ ఇంకా ఈ విధంగా ఉండిపోయింది. సంతృప్తి లేని జీవితాలుగా మన జీవితాలు ఉండిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే కాంప్రమైజ్ లైఫ్. టెంప్ట్ అయిపోతా ఉన్నాం, ప్రతి దానికి టెంప్ట్ అయిపోతా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం చదవాలని తెలుసు, అది ఆజ్ఞని తెలుసు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే ఎలా ఉంటుందో తెలుసు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదవం. ఈరోజు ఎంతమంది ఉదయకాలంలో లేచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారు, ధ్యానించారు? ఈ రోజు ఉదయకాలాన్ని లేచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారు అని ప్రశ్న అడిగితే ఎంతమంది? చాలా తక్కువ మంది. ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నారు లైఫ్ లో? ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నారు? దేవుని విషయాలకేమో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నారు. కాంప్రమైజ్ అయిపోతా ఉన్నారు. కానీ డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ నలుగురు మాత్రమే ఎందుకు నిలబడ్డారు? ఆ నలుగురు మాత్రమే ఎందుకు మంచి నిర్ణయాన్ని తీసుకోగలిగారు అంటే 2 విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. వారు ఏం చేశారంటే 6వ 10వ వచనంలో చూడండి, దానియేలు 6:10. యథాప్రకారంగా అంటే తన సహవాసం దేవుడితో కరెక్ట్ గా ఉంది. ఎవరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారంటే ఎవరైతే దేవుడితో సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడిలో ఉంటారో వారు మాత్రమే మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే 60 మంది ఉన్నారు, కానీ 4 మాత్రమే నిర్ణయం తీసుకున్నారు, 4 మాత్రమే నిలబడ్డారు. కారణం ఏంటంటే ఆ 4 దేవుడితో సంబంధం బాగుంది. ఈరోజు మన జీవితాలు ఎందుకు కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాయంటే, ఎందుకు మనం ప్రతి చిన్నదానికి టెంప్ట్ అయిపోతున్నాం అంటే మన జీవితం దేవుడితో సరైన సంబంధం లేకపోవడం వల్ల. డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వచ్చిన శ్రమలు, వాళ్ళ ముందు అగ్నిగుండం ఉంది, సింహాల బోర్డు ఉంది, మంచి ఆహారం ఉంది. మంచి ఆహారం దగ్గర టెంప్ట్ అయిపోలేదు, శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోలేదు. కారణం ఏంటంటే వారు దేవుడితో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలపై మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం అంటే మన సహవాసంలో ఏదో లోపం ఉంది. మన దేవుడితో చేసే సహవాసం సరిగ్గా లేకపోతే మన లైఫ్ ఎట్లా ఉంటుందంటే కాంప్రమైజ్ అయిపోతుంది. మన లైఫ్ ఎలా ఉంటుందంటే టెంప్ట్ అయిపోతాం, ప్రతి దానికి టెంప్ట్ అయిపోతాం. ఫోన్ ఎలా చూస్తుంటే, ఫేస్బుక్ కానీ ఏదైనా ఎలా చూస్తుంటే ఎన్ని అశ్లీలమైన దృశ్యాలు. ఈరోజు భారతదేశంలో బయట వాళ్ళని పక్కన పెడితే పోర్నోగ్రఫీ చూసే క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువ ఉందంట. అశ్లీలమైన వీడియోలు చూసే క్రైస్తవుల సంఖ్య, అందులో కూడా చాలా మంది సేవకులు ఉన్నట్టు రీసెంట్ గా చేసిన సర్వేలో తెలిసింది. చాలా మంది విశ్వాసులు, దేవుడు అంటే తెలిసిన విశ్వాసులు, బైబిల్ వాక్యం తెలిసిన విశ్వాసులు. కారణం ఏంటంటే టెంప్టేషన్. ఎప్పుడైతే చూపుతో చూస్తారో రాత్రి ఆలోచనలోకి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు లేనప్పుడు రూమ్ లో కూర్చొని చేయకూడని పనులు చేస్తా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడితో సంబంధం లేకపోవడం వల్ల. దేవుడితో సంబంధం లేకపోవడం వల్ల ఎవరైతే దేవుడితో సంబంధం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడితో సహవాసంలో ఉంటారో, సహవాసం అంటే ప్రార్థనలోను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడంలో. ఈ డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ మంచి నిర్ణయం తీసుకోవడం వెనకాల ఉన్న విషయం ఏమిటంటే వారు దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. వారు దేవుడితో మంచి సంబంధం కలిగి ఉన్నారు. రెండోదిగా వారి తోటి విశ్వాసులతో, దేవుని పిల్లలతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. మరలా ఇచ్చేసాం.
2:17 చూడండి ఒకసారి. 18 తాను తన స్నేహితులను చదువు తక్కిన జ్ఞానంతో కూడా నశింపబడినట్టు ఆ కళ యొక్క మర్మవిషయములలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందిన నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించారు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక టెంప్టేషన్ వచ్చినప్పుడు మీరు సహవాసాన్ని అప్రోచ్ చేయాలి. తోటి విశ్వాసుల్ని, ఎవరైతే దేవుని పిల్లలుగా ఉన్నారో వాటిని అప్రోచ్ చేయారో వారందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటంటే, మొట్టమొదటిగా వారి దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు, మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు. రెండవదిగా తోటి విశ్వాసులతో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు చాలా మంది మనం కాంప్రమైజ్ అయిపోవడానికి గల కారణం, మనం టెంప్ట్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే మన సహవాసమే. నేను 2007-8 సంవత్సరంలో పీజీ చేయడానికి అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం ప్రాంతానికి చదువుకోవడానికి వెళ్ళాను. మా క్లాస్ రూమ్లో ఇంచుమించు ఆరుగురు దేవుని ఎరిగిన పిల్లలుగా మేము ఉన్నాం. అందులో 2 పాస్టర్ పిల్లలు కూడా ఉన్నారు. అయితే ర్యాగింగ్ అప్పుడు ఆ టైంలో బాగా ఎక్కువ జరిగితే మమ్మల్ని రాత్రి సమయంలో సీనియర్స్ వచ్చి రూమ్ లో కూర్చోబెట్టి ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ చేసే సమయంలో సీనియర్లు అందరూ పైన కూర్చున్నారు, మేము కింద కూర్చున్నాం. మాకు ఒక టాస్క్ ఇచ్చారు. ఏం టాస్క్ ఇచ్చారంటే, ఒక భూత పదం చెప్తారు వాళ్ళు. ఆ భూత పదాన్ని ఎక్కాల రూపంలో వాళ్ళకి చెప్పాలి. ఒక భూత పదం ఇచ్చారు, ఆ భూత పదాన్ని ఎక్కాల రూపంలో చెప్పాలి. వర్ష పెట్టి అందరూ చెప్తా ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, నవ్వుకుంటున్నారు, చాలా ఎంజాయబుల్ గా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నా ముందున్న బిలీవర్స్ 2-3 కూడా చక్కగా చెప్పేశారు, చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చెప్పేశారు. మేము ఒక 2-3 ఉన్నాం, మేము కంగారు పడుతున్నాం, ఏంటి మన ప్లేస్కి వస్తుంది, మనం ఏం చేద్దామని. రాకనే నా వంతు వచ్చింది, నన్ను నిలబడ్డాను, చెప్పమన్నారు, నేను చెప్పడన్నాను. చాలా సీరియస్ అయిపోయింది. సీనియర్స్ దగ్గర మాట్లాడడానికి ఉండదు. అందులో శ్రీకాకుళం ప్రాంతం అంటే వాళ్ళు చాలా డేంజరస్గా ఉంటారు. నన్ను నిలబెట్టారు, నువ్వు చెప్పరా అంటే, నేను చెప్పనండి, నేను మాట్లాడకూడదు, చెప్పమాటలు, నేను దేవుని అనుకున్నాను, బైబిల్ చదువుతానంటే వెంటనే సీనియర్ ఒక కుర్చీ తీసి కొట్టడానికి వచ్చేది. వస్తే నేను అలా ధైర్యంగానే నిలబడ్డాను. నాతో పాటు ఇంకొక మేమైతే ఎవరైతే 3 ఉన్నామో 3 ధైర్యంగా నిలబడ్డాను. నేను చెప్పమని చెప్పాను. అయితే మాకు వార్నింగ్ ఇచ్చారు, మేము 2 years యూనివర్సిటీలోనే ఉంటాం, మీ నోట్లోంచి ఎప్పుడైనా రాకూడని మాట వచ్చిందంటే మాత్రం మిమ్మల్ని హాస్టల్ బిల్డింగ్ ఇలా చుట్టూ ఉంటుంది, మధ్యలో గ్రౌండ్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే మధ్యలోనే డిసైడ్ చేస్తారన్నమాట. ఏదైనా మీ దగ్గర వినకూడని మాట మీ నోట్లోంచి విన్నాము అంటే మాత్రం ఆ గ్రౌండ్ లో పెట్టి మేము పడతా ఉన్నారు. మీకు కాంప్రమైజ్ అవ్వలేదు, భయపడలేదు. ఎందుకంటే మాకు తెలుసు, చెడ్డ మాటలు మీ నోట పడకూడదని మా తల్లిదండ్రులు మాకు నేర్పరిచినప్పటి నుంచి. దేవుడి యందు భయభక్తులు ఎదిగిన మేము, నా ముందు పాస్టర్ పిల్లలు చెప్పేశారు, మాట్లాడేశారు, చాలా ఎంజాయబుల్ గా చెప్పారు, కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. చివరికి ఏమైందంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 2-3 months అయ్యేసరికి మా సీనియర్లు అందరూ కూడా మాకు విలువ ఇవ్వడం ప్రారంభించారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మాతో షేర్ చేసుకునేవారు. ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడి కోసం ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటామో దేవుడు మనల్ని ఒక మంచి పొజిషన్లో పెడతాడు. మా క్లాస్ రూమ్లో 30 మంది ఉంటే మా సీనియర్లో ఓన్లీ కేవలం ఏదైనా మన నలుగురితో డిస్కస్ చేసేవారు. ఆ మిగతా వాళ్ళని ఎవరు పట్టించుకోవడం మానేశారు. ఏ వాల్యూ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా మాతోనే జరిగేదంతా 2 years కూడా. ఎందుకు చెప్తా ఉన్నానంటే, మన డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోల ముందు 2 రకాల శోధనలు. ఒకటేమో మంచి ఆహారం కళ్ళ ముందు ఉంది, రెండోదేమో సింహాల బోన్ ఉంది, అగ్నిగుండం ఉంది. వాళ్ళు ఇక్కడ టెంప్ట్ అయిపోలేదు, అక్కడేమో భయపడిపోలేదు. మిగతా 56 మంది కాంప్రమైజ్ అయిపోయారు, టెంప్ట్ అయిపోయారు, తినేశారు, భయపడ్డారు, మొక్కేశారు దేవతలకి. కానీ 9 మాత్రమే నిలబడ్డారు. కారణం ఏంటంటే, ఈ 9 దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నారు, దేవుడితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు 9 కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చదివిన వాక్య ప్రకారం ఏదైనా టెంప్టేషన్ మనం అధిరోహించాలన్నా, భయాన్ని దాటి ముందుకు వెళ్ళాలన్నా, ఒకటి దేవుడితో ఎంత సంబంధం మనకి ఎంత అవసరమో, పరిశుద్ధులైన విశ్వాసులతో కూడా మంచి సహవాసం అవసరం. మాకు ఒక టీం ఉంది. ఏదైనా ప్రాబ్లం వస్తే, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మేము అందరం కలిసి ప్రార్థన చేస్తాం, అందరం ప్రార్థన చేసుకుంటాం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటాం. మనకి సమస్య వచ్చినప్పుడు, ఒక టెంప్టేషన్ వచ్చినప్పుడు, సరైన సహవాసంలో దాన్ని పెట్టుకోగలిగితే, సరైన సహవాసంలో దాన్ని మనం వాటితో షేర్ చేసుకోగలిగితే దాని నుంచి మనం బయటపడచ్చు. మీరు ఆ విధంగానే బయటపడ్డారు. ఈరోజు మనం తప్పు చేయడానికి కారణం ఏంటంటే, పాపం చేయడానికి గల కారణం ఏంటంటే, టెంప్ట్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే మన సహవాసం.
నేను మా సహవాసంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. మన రీసెంట్ గా సంక్రాంతి పండుగ ఈ టైం వచ్చినప్పుడు మా 10th క్లాస్ బ్యాచ్ అందరూ కలుస్తారు అనమాట. కలిసి అందరం కలిసినప్పుడు అల్లరి చేయడం మామూలే. అన్ని చేసిన అలా మాట్లాడే టైంలో నాకు ఊపు వచ్చేసింది. ఏదో డైలాగ్ వేయాలని, ఎటకరంగా మాట్లాడాలని, అశ్లీలమైన జోక్స్ వేయాలని. కారణం ఏంటంటే సహవాసం. నా చుట్టూ ఉన్న వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో నాకు నుంచి వెళ్ళిపోయింది. మన జీవితం ఏ విధంగా ప్రభావితం చేయబడుతుందంటే మనం దేవుడితో ఉన్న సంబంధం బట్టి, మనకున్న సహవాసాన్ని బట్టి. నేను డిగ్రీ ఎస్కేబిఆర్ కాలేజ్లోనే చదివాను. అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజ్లో 2004లో చదువుకున్నాను. సాంస్క్రిట్ క్లాస్లో ఒక 5-6 క్లాసులు కలిపేసేవారు అనమాట. సాంస్క్రిట్ క్లాస్కి ఇంచుమించు 200 మంది 300 మంది కలిపి ఒకటే సాంస్క్రిట్ క్లాస్ జరిగింది. అప్పట్లో చాలా ఎక్కువ అల్లరి చేసేవాడిని. అమ్మాయిలు వచ్చేసరికి జోకులు వేయడం ఎంత అలా అయిపోయిందంటే నా ఫ్రెండ్స్ నన్ను రెచ్చగొట్టేసేవారు. మరి అమ్మాయి నిన్నే చూస్తుంది, నీ జోకులు అవుతుంది అని రెచ్చగొట్టేస్తే మనం ఇంకా రెచ్చిపోయేవారు. చివరికి ఎలా అయిపోయిందంటే ఆ క్లాస్కి నేను వెళ్ళకపోతే ఎందుకు వచ్చాను ఈరోజు ఈ సెక్షన్ కానీ నేను ఫీల్ అయిపోయాను. గర్ల్స్ కాలేజీలో నా ఫ్రెండ్స్ నన్ను అట్లాగే రెచ్చగొట్టేసేవారు. అప్పుడు నా సహవాసం అది. నేను అది అయిపోయిన తర్వాత పీజీ చదువుకున్న రోజుల్లో నాకు మంచి బిలీవర్స్తో సహవాసం ఏర్పడడం వల్ల నా పరిస్థితులన్నీ మారిపోయింది. అంటే మన సహవాసం మనల్ని ఎంత ప్రభావితం చేస్తుందో. ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు నా 10th క్లాస్ మేట్స్తో కలిసి ఉన్నాను అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వస్తే పదండి వాడిని కొట్టేద్దాం ఉంటారు, పదండి అంటే అంత తెలుద్దాం, పదండి గొడవకి వెళ్ళిపోదాం ఉంటారు. అది నేను నా విశ్వాసం సహవాసంతో, నా ఫ్రెండ్స్ బిలీవర్ సహవాసంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. అంటే మన సహవాసం మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణం ఏంటంటే వారు దేవుడితో మంచి సంబంధం కలిగి ఉన్నారు. ప్రతిదినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నట్టు దేవుని యొక్క వాక్యం చదువుతాం. తర్వాత రెండోదిగా వారి సహవాసం పరిశుద్ధులతో, మంచి విశ్వాసంతో మంచి సహవాసంగా ఉంది. మన సహవాసం ఎలా ఉంది? దేవుడితో మన సహవాసం ఎట్లా ఉంది? ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నామా? ప్రతిరోజు దేవునికి ప్రార్థనలో గడుపుతా ఉన్నామా? దేవుడితో సహవాసం ఎట్లా ఉంది మన సహవాసం? ఈరోజు మనం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము గల కారణం ఏంటంటే మన సహవాసం. డానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడితో మంచి సంబంధం కలిగి ఉన్నారు. అలాగే తోటి విశ్వాసులతో మంచి సహవాసం కలిగి ఉన్నారు. కాబట్టి మన జీవితం మారిపోయింది. బానిసలుగా వెళ్ళిన వారు ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానులలో ఒకరైపోయారు. ఎందుకు పలికిరాని వారిగా ఉన్నవారు వారి మాటే శాసనంగా మారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయం. 56 మంది కనుమరుగైపోయారు. 9 మాత్రమే ఆ రాజ్యసభలో నిలబడ్డారు, ఆ రాజ్యంలో నిలబడ్డారు. చివరికి వారు ఏం చేశారంటే ఆ రాజ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దేవుడు వారిని ఎందుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడంటే వారికి దేవుని గురించిన విషయాలు తెలియజేయడానికి, దేవుని గురించిన ప్రేమను అన్య ప్రజలకు తెలియజేయడానికి దేవుడు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. 56 మంది కనుమరుగైపోయారు. 9 మాత్రం ఆ రాజ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ రోజు మనం చదువుకునే ప్రాంతాల్లో దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడంటే, మనం ఉద్యోగం చేసే ప్రాంతాల్లో దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడంటే, సమాజం చీకట్లో ఉంది, దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడిని రిప్రజెంట్ చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. సమాజాన్ని ప్రభావితం చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఎవరైనా ప్రభావితం చేస్తున్నామా? మనం చదువుకునే కాలేజీలో, మనం వర్క్ చేసే ప్లేస్లో, మనం పనిచేసే ప్రాంతంలో. రాజు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? 3వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తే చదవండి. 29వ వచనంలో, కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదైనా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాదు మరి ఏ దేవుడు లేడు. రాజిస్తున్న సాక్ష్యం ఏంటంటే ఈ 9 బట్టి మీ దేవుడు చాలా గొప్పవాడు. దేవుని ఎరుగని ప్రాంతంలోనికి దేవుని ఎరిగిన ప్రజలను పంపించి సాక్షిగా పెట్టి వారికి దేవుణ్ణి పరిచయం చేయడానికి అక్కడ పెట్టాడు. 56 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 9 మాత్రం నిలబడి ఆ రాజ్యాన్ని ప్రభావితం చేశారు. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను కాలేజీలో ఎందుకు పెట్టాడంటే, ఈ రోజు దేవుడు నిన్ను నన్ను ఒక ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి ఎందుకు పెట్టాడంటే, దేవుడు నిన్ను నన్ను ఒక ప్రాంతంలో ఎందుకు పెట్టాడంటే, ఆ కాలేజీని మనం ఇన్స్పైర్ చేయాలి, ఆ కాలేజీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. డిగ్రీ కాలేజీలో నాకున్న సహవాసంతో దేవుని పేరు పోగొట్టిన నేను పీజీకి వెళ్ళేసరికి నాకున్న సహవాసంతో
ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. మా సార్లు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, నా సీనియర్ ఫ్రెండ్స్, ఏంటి నువ్వు ఎంత ఆనందంగా ఉండడం గల కారణం ఏంటి? ఈ విధంగా ఉండడం గల కారణం ఏంటంటే నేను నా దేవుడు నేను గొప్పగా చెప్పుకోగలిగాను. కారణం ఏంటంటే నేను పీజీకి వెళ్ళేసరికి దేవుడితో సహవాసం నాకు పెరిగింది. అటువంటి సహవాసం కలిగిన విద్యార్థులతో నాకు పరిచయాలు పెరిగాయి. అప్పటి నుంచి నా నిర్ణయాలు మారాయి. అప్పటి నుంచి నా నిర్ణయం మారింది. డానియేల్, షద్రక్, మేషక్, అబేద్నెగోలు బానిసలుగా వెళ్ళిన వారు రాజ్యాన్ని ప్రభావితం చేశారు, రాజునే ప్రభావితం చేశారు. మరి మనం ఎవరిని ప్రభావితం చేస్తున్నాం? కనీసం కాలేజీలో మన తోటి స్టూడెంట్ ని, మన పక్క స్టూడెంట్ ని ప్రభావితం చేయగలుగుతామా? మనం పనిచేసే చోట మన అధికారులను మనం ప్రభావితం చేయగలుగుతా ఉన్నామా? ఒకవేళ చేయలేకపోతే గల కారణం ఏంటి అంటే మనం కాంప్రమైజ్ అయిపోతా ఉన్నామేమో. ప్రభు ఈరోజు డానియేల్, షద్రక్, మేషక్, అబేద్నెగోల ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే దేవుడు ఒక పని నిమిత్తం మనల్ని ఎన్నుకున్నాడు. 60 మందిని దేవుడు ఒక పని నిమిత్తం ఎన్నుకుని అన్ని దేశానికి పంపిస్తే 50 మంది కాంప్రమైజ్ అయిపోయారు, 4 మాత్రం నిలబడ్డారు. ఈ రోజు 50 మంది 60 మంది ఉన్న ఈ సంఘంలో, ఈ గుంపులో ఎంతమంది స్టాండ్ అయి ఉన్నారు? ఎంతమంది కాంప్రమైజ్ అవ్వకుండా ఉన్నారు? ఎంతమంది దేవుడి కొరకు నిలబడగలుగుతూ ఉన్నారు? మన జీవితాలు కూడా ఒక మంచి పొజిషన్ లో ఉండాలంటే బానిసగా ఉన్నవాడు రాజ్యాన్ని పరిపాలించే స్థాయికి వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయాలు. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే 2 విషయాలు. నేను 3 విషయాలు మాత్రమే చెప్పాను. ఒకటి, వారి నిర్ణయం వారి జీవితాన్ని నిర్దేశించింది. రెండవది, వారు నిర్ణయం తీసుకుని దాని మీద నిలబడడానికి గల కారణం ఏంటంటే ఒకటి, దేవుడితో మంచి సంబంధం కలిగి ఉన్నారు, మంచి విశ్వాసంతో మంచి సంబంధం కలిగి ఉన్నారు. ఒకవేళ మనం ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతా ఉన్నామా? ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతా ఉన్నామా? కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో మనకు తెలియకపోవడం. దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, దేవుడు ఎందుకు నన్ను కాలేజీలో పెట్టాడో, ఎందుకు పలానా ప్రాంతంలో పెట్టాడో, పలానా పని చేసే చోట ఎందుకు పెట్టాడంటే మీరు నాకు సాక్షులు ఎందుకు ఆయన సాక్షులుగా మనం బతకడానికి పెడితే మనం కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాము. మన లైఫ్ ఎట్లా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాల్లో నేను కంప్లీట్ చేసి వెళ్తాను ఇక్కడి నుంచి. ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఒక 2 మినిట్స్ మాత్రము మన ఆలోచనలను పక్కన పెడదాం ప్లీజ్. ఒక 2 మినిట్స్. అనుకోకుండా ఇక్కడికి రాలేదు కానీ దేవుడు ఏర్పాటు చేశాడు మిమ్మల్ని, నన్ను. ఈ వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాలో కూడా చాలా విషయాలు నేర్పించాడు నాకు. నేను చాలా విషయాలు కాంప్రమైజ్ అయిపోతున్న విషయాలు. 60 మంది ఉన్నారు, 4 మాత్రమే నిలబడ్డారు. 4 మాత్రమే దేవుడికి ఇష్టంగా ఉన్నారు. 4 మాత్రమే వారికి అప్పగించబడిన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇంతమంది ఉన్నాము. ఈ 50-60 మందిలో ఎంతమంది చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. మనం December 31st ఫాస్టింగ్ ప్రేయర్స్ లో, రకరకాల ప్రాంతాల్లో వాక్యం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. కానీ ఎంతమంది నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఉన్నాం? కారణం ఏంటంటే దేవుడితో సరైన రిలేషన్షిప్ లేకపోవడం వల్ల. మనం ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నామా? ఒక బానిస దేశంలో అట్టడుగు స్థాయిలో ఒక బానిస రాజుని ప్రభావితం చేయగలిగాడు. తనకు అప్పగించబడిన బాధ్యత అది. నిన్ను కాలేజీలో పెట్టాడు, ఏదైనా వర్క్ ప్లేస్ లో పెట్టాడు, ఉద్యోగంలో పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకుతావు కాదు, నా ఇష్టానుసారంగా నేను బతుకుతాను కాదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. డానియేల్, షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళందరినీ తీసుకొచ్చి అన్ని దేశాల ప్రాంతంలో వచ్చేసింది. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతారని కాదు. వారన్నీ యాక్సెప్ట్ చేశారు, కానీ వారు అపవిత్రపరచుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదు. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, నువ్వు ఏ విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నావు? కళ్ళకు ఆహ్లాదకరంగా కనిపిస్తుందని దేవుడికైనా కాంప్రమైజ్ అయిపోతున్నామేమో. అశ్లీలమైన వాటికి కాంప్రమైజ్ అయిపోతున్నామేమో. వ్యభిచార సంబంధమైన వాటికి కాంప్రమైజ్ అయిపోతున్నామేమో. ఆ 56 మంది కొనుగోలుపోయారు, 4 మాత్రమే రాజు సముఖంలో నిలిచారు. కారణం వారు తీసుకున్న నిర్ణయం. వారు తీసుకున్న నిర్ణయం మీద నిలబడడం కారణం ఏంటంటే వారి ఫెలోషిప్, వారి సహవాసం దేవుడితో చక్కగా ఉంది. వారి సహవాసం తోటి విశ్వాసంతో ఉంది. సమస్య వచ్చినప్పుడు, టెంప్టేషన్ వచ్చినప్పుడు వారి తోటి వారితో పంచుకున్నప్పుడు వారు ప్రార్థన చేశారు. ఒకసారి టెంప్టేషన్ వస్తే మన తోటి వారికి చెప్తే, మన బయట వారికి చెప్తే ఆ టెంప్టేషన్ డబల్ చేస్తారు, ఆ పాపాన్ని చేయడానికి ప్రోత్సహిస్తారు. అదే పరిశుద్ధులైన విశ్వాసులతో చెప్పుకుంటే ప్రార్థన చేస్తారు. మన సహవాసం మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఏ విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నామో
చూపులో కాంప్రమైజ్ అయిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు ఏదైనా చూస్తా ఉన్నావు. ఎవరు లేని సమయంలో రూమ్లో ఒంటరిగా ఉంటూ చూస్తా ఉన్నావేమో, కానీ ప్రభువు చూస్తా ఉన్నాడు. ప్రభువుకి అన్ని కనిపిస్తాయి. అన్ని మనం ఏం చేస్తున్నామో దేవుడు అన్ని చూస్తా ఉన్నాడు. ఆ 56 మంది దేవుడు ఏం చూస్తాడు లేదు తినేశారు, టెంప్ట్ అయిపోయారు. ఒకరు ఏదైనా విషయంలో టెంప్ట్ అయిపోతా ఉంటాయి, ఏదైనా విషయంలో కాంప్రమైజ్ అయిపోతా ఉంటాయి. ప్రభా డానియల్, షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి జ్ఞానాన్ని నాకు ఉన్న ప్రభావం అడిగితే ప్రభు కూడా ఇష్టపడతా ఉన్నాడు. కాలేజీలో మనం చదువుకునే ప్రాంతంలో ఉద్యోగం చేసే పరిస్థితుల్లో మనల్ని ఎందుకు పెట్టాడంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, మన జీవితం ద్వారా మన సాక్షి ద్వారా వారిని ప్రభు వైపు నడిపించడానికి, వెలుగు వైపు నడిపించడానికి ప్రభు మనల్ని పెట్టాడు. మనమే చీకట్లో నడిస్తే వారి వెలుగులోకి ఎవరు నడిపిస్తారు? దేవుడు నిన్ను నన్ను నమ్మాడు, దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. కారణం ఏంటంటే ఇతరులు ఆయన వైపు నడిపిస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో డానియల్, షడ్రక్, మెషక్, అబేద్నెగో ద్వారా ప్రభువా వారు తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో, దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్న బానిసలుగా ఉన్న వాళ్ళు దేశాన్ని పరిపాలించే స్థాయికి వెళ్ళడానికి గల కారణం వారు తీసుకున్న నిర్ణయాలు, వారి రాజ్యాన్ని ప్రభావితం చేయగలిగిన ప్రభావ. కానీ చాలాసార్లు మిగతా గుంపు ఏ విధంగా అయితే కాంప్రమైజ్ అయిపోయారో, టెంప్ట్ అయిపోయారో, చాలా పరిస్థితుల్లో టెంప్ట్ అయిపోతా ఉన్నాం, కాంప్రమైజ్ అయిపోతున్నాం. జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని గడపకుండా వ్యభిచారానికి, నేత్రాశకి, జీవకుటుంబానికి, శరీరాశలకు లోనైపోతా ఉన్నాం. ప్రభావ మమ్మల్ని క్షమించండి ప్రభావ. మా నిర్ణయాలు స్టాండర్డ్ గా ఉండడానికి, కన్సిస్టెంట్ గా ఉండడానికి ప్రభావ డానియల్, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఏ విధంగా ప్రభావ నీతో సహవాసం కలిగి ఉన్నారో మేము కూడా ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించడంలో, ప్రార్థించడంలో దేవుడు నీతో మంచి సంబంధం కలిగి, అలాగే మంచి సహవాసాన్ని మెయింటైన్ చేయడానికి కూడా మీరు సహాయం చేసి ప్రభావం చూపించున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వైజీఎస్సీ టీం అందరినీ చేతులు పంపించుకుంటాను. వారు చేస్తున్న పరిచర్యలు నువ్వు అంతలుగా అభివృద్ధి పరిచినారు. అనేక మంది మాదిరికరమైన జీవితాలు వారికి దయచేసి అనేక మందిని నీ వైపు నడిపించడానికి, వెలుగుగా జీవించడానికి సహాయం ధరించమని, కృపను చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటాం మన తండ్రి. ఆమేన్.